బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా కార్యకర్తలు కార్యనిర్వాహకులు కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గుజరాతీ సమాజ్ భవన్లో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి బీజేపీ బలోపేతానికి పనిచేయాలని తీర్మానించారు. బీజేపీ నాయకులపై అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీన్ని తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆదినాథ్, మయూర్ చంద్ర, లాలా మున్నా, దినేష్ ముఠోలియా, సోమరవి, జోగురవి తదితరులు పాల్గొన్నారు. నాకు నెలకు 2000 వస్తున్నాయి, కానీ నా కమికే 3000 వస్తున్నారు. ఎందరో పెద్ద మంత్రులు మాట్లాడుతున్నారు. ఎన్నో రోజులు నేను చూస్తున్నా. మీ ముందు అయితే నేను అందరి జూనియర్ పార్టీలో అయినప్పటికీ జెండా పోయడమే పని కాకుండా ఇప్పుడు అధికారాన్ని ఎట్లా తీసుకురావాలని ఆ సంకల్పంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వైపు చూస్తుంది. మనము చేసే పనుల్లో కొద్దిగా డిసిప్లిన్ ఆఫ్ పార్టీ బీజేపీ పార్టీ.